ఇక వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడి డాక్టర్ను ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. యశోద సిటిజన్ ఆసుపత్రిలో రోగుల నుంచి నగలు దోపిడీ చేసి నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ఈ దోపిడీకి పాల్పడుతున్న దంపతులు గౌండ్ల శిరీష సాయి కుమార్ గౌడ్ అని అధికారులు గుర్తించారు. దంపతుల నుంచి 11 తులాల బంగారం, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మా విద్యార్థిని అయిన శిరీష తన వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఆసుపత్రుల్లో రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలను దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దంపతులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడి డాక్టర్ను ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, ఎవరైతే వైద్యురాలిగా నటిస్తూ కూడా యశోద సిటిజన్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి నగదు దోపిడీ చేశారు నగలు అని చెప్పి ఒక డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ హాస్పిటల్స్కి ఆవిడ డాక్టర్గా ఎలా చలామణి అయ్యారు? ఎవరు ఈవిడికి అండగా ఉన్నారంటే ఏం చెప్తారు? సికింద్రాబాద్ జోన్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వెరైటీ కేసును ఛేదించారని మనం చెప్పవచ్చు. అంటే రోగులను ప్రధానంగా వైద్యశాలకు వచ్చేటటువంటి రోగులను టార్గెట్ చేస్తూ వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నటువంటి ఓ మహిళను, అదేవిధంగా ఆమెకు ఈ చోరీలకు సహాయపడుతున్నటువంటి ఆమె భర్తను సైతము టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే నిందితురాలు శిరీష ఫార్మీ విద్యార్థిని, అదేవిధంగా ఆమె భర్త సాయి కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి ఈ నేరాలకు పాల్పడ్డారు. అయితే ప్రాథమికంగా పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం మేరకు అయితే ఆర్థికంగా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్నటువంటి వీరిద్దరు దంపతులు ఎలాగైనా సరే సులభంగా డబ్బు సంపాదించాలనేటటువంటి లక్ష్యంతో ప్రధానంగా ఆసుపత్రులను కేర్ ఆఫ్ అడ్రస్ గా తమ చౌర్యులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎంచుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారి యొక్క పక్కా ప్లాన్ కూడా వైద్యురాలిగా వేషం వేయడం, అదేవిధంగా ఏదైతే వృద్ధ మహిళా రోగులు ఉంటారో వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను చోరీకి పాల్పడడం, ఇది వారి పక్కా ప్లాన్. అయితే వారు అనుకున్న తరహాలోనే వారిద్దరూ కలిసి ఏదైతే వైద్యశాలకు వెళ్ళడం, ఆ వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ వారికి సంబంధం ఇవ్వడం, వారి మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, అదేవిధంగా చేతి వేళ్లకు ఉన్నటువంటి ఉంగరాలను సైతం చోరీకి పాల్పడడం వీరు అలవాటుగా మారింది. అయితే ప్రధానంగా ఇలా చోరీలకు పాల్పడడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వీరికి సులభంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశ ఉండడం మనం చెప్పవచ్చు. అయితే పోలీసుల దర్యాప్తులు కూడా అదే తెలిసింది. అయితే ఈ చోరీకి పాల్పడే సమయంలో వృద్ధులకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది ఇది మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే చోరీకి పాల్పడేందుకు తమకు అనువైన ఘటనగా వారిని మార్చుకోవడం కోసము వారికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం, వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను, అదేవిధంగా చేతి వేలకు ఉన్నటువంటి బంగారపు గోల్డ్ రింగులను వారు దోచుకునేటటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రి, చందానగర్ లో ఉన్నటువంటి సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ తరహా ఘటనలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా 2 వైద్యశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు సైతం క్షుణ్ణంగా పరిశీలించి వీరిని నిందితులను ఏదైతే గౌండ్ల శిరీష, సాయి కుమార్ గౌడ్లను గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే పోలీస్ స్టైల్లో వారిని విచారించిన అనంతరం వారు నేరాన్ని అంగీకరించగా ప్రస్తుతం అరెస్టు చేశారు. అయితే ఈ దంపతులు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? యశోద వంటి ఇంత పెద్ద హాస్పిటల్స్ లో ఇలాంటి పనులు జరుగుతుంటే అక్కడ సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎవరు గుర్తించలేదా? అంటే పోలీసుల దర్యాప్తులో ఏం తెలుస్తోంది? వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు?
ఆ, మంచి మాట చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రైవేటు పాఠశాల అంటే ఈ వైద్యశాలల వద్ద యాక్చువల్ గా సెక్యూరిటీ నిఘా అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సరే చిన్నారులను ఎత్తుకెళ్లేటటువంటి ఘటనలు గతంలో జరిగినటువంటి అటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికీ ప్రతి వైద్యశాల వద్ద ప్రస్తుతం సెక్యూరిటీ నిఘా ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా నియమించి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేటటువంటి అక్కడ వచ్చేటటువంటి రోగుల యొక్క రాకపోకలను కూడా ఎప్పటికీ నిఘా పెట్టి ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరు దంపతులు ఆ వైద్యశాలలోకి ఎలా వెళ్ళారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమే అని చెప్పవచ్చు. ఎందుకనంటే డాక్టర్ గా లోపలికి వెళ్తున్నారు కాబట్టి డాక్టర్ జర్కిన్ వేసుకుని అదేవిధంగా డాక్టర్ వేషం వేసి లోపలికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి వృద్ధులను టార్గెట్ చేయడము, ఇటువంటి నేరాలకు పాల్పడ్డారు కాబట్టి అంటే ప్రస్తుతం వారిని గుర్తించడంలో కూడా అంటే డాక్టర్ వేషధారణలో వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ గార్డులు అంటే ఎందరో డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు యశోద హాస్పిటల్ అంటే అక్కడ ఎందరో డాక్టర్స్ ఉంటారు, వందల సంఖ్యలో డాక్టర్స్ ఉంటారు. అదేవిధంగా చందానగర్ లో ఉన్నటువంటి సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రి అనుకున్నా కూడా అక్కడ కూడా వందల సంఖ్యలో డాక్టర్స్ ఉంటారు. ఈ నేపథ్యంలో అయితే డాక్టర్ వేషధారణలో ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త డాక్టర్ కదా అనేటటువంటి ఏమరపాటుగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే వారు ఈ తరహా చోరీలకు పాల్పడి ఉండొచ్చు. మొత్తం మీద పోలీసులు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనిపై ఫిర్యాదు అందుకున్నారు. ఫిర్యాదు అందుకున్న అనంతరం తక్షణం సీసీ కెమెరాలను పరిశీలించి ఆ ఇద్దరు దంపతులను గుర్తించి ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక మారుతి సుజుకి బ్యాలెనో వాహనం మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంటే దీనిపై చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికీ వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగుతుందని, అయితే మొత్తం వివరాలు అంటే పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వీరి వివరాలు కూడా తాము తెలుపుతామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్నటువంటి దంపతులను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఒక మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రైవేటు ఏదైతే వైద్యశాలల వద్ద పూర్తి స్థాయి నిఘా ఉంచాలని కూడా రోగులు కోరుతున్నారు. ఏదో ఎన్నో అంటే అనారోగ్యంతో వస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అనారోగ్యంతో వైద్యశాలలకు వస్తూ చికిత్స చేయించుకున్నటువంటి వారి పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడేటటువంటి ముఠాను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయాలని, వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతానికి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. సలాం. థ్యాంక్ యూ.